హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న పెన్షన్దారులకు శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వం. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ 4000తో పాటుగా ఈ కానుకనైతే ప్రతి ఇంటికి అధికారులు వచ్చి పంపిణీ అయితే చేస్తారు. తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చూపిస్తేనే వేస్తే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ఈ సెప్టెంబర్ 1న పెన్షన్లు అనేవి మనకు 4000, 6000, 10,000, 15,000 అనగా మనకు వృద్ధులు ఉంటే కనుక వారికి 4000. సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి 6,000. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కిడ్నీ డయాలసిస్ బాధితులు ఉంటారో, తలసేమియా అలాంటి వాళ్ళకి 10,000. ఇంకా మనకు మంచాలపైన ఎవరైతే పర్మనెంట్గా ఉంటారో వారందరికీ 15,000 రూపాయలు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ పెన్షన్లు ఇవ్వడానికి సచివాలయ అధికారులు వస్తారు. సచివాలయ అధికారులు వచ్చిన తర్వాత సో వారికి పెన్షన్ అనేది అందించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక కానుక అనేది ఇస్తారు. ఆ కానుక ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే పాత కార్డులు అంటే మనకు గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చినటువంటి రేషన్ కార్డులు పాత ఉన్నాయో, ఇక ఆ కార్డులు అనేవి పని చేయవండి. సో మీ దగ్గర ఏదైతే ఇప్పుడు ఇవ్వబోయేటటువంటి కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో, స్మార్ట్ రేషన్ కార్డ్స్, స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డ్స్. సో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి మీకైతే ప్రభుత్వం అయితే ఇస్తారు. ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క పాత రేషన్ కార్డు అనేది చూపించాలి. ఈ పాత రేషన్ కార్డులో ఏదైతే నెంబర్ ఉందో, రేషన్ కార్డు నెంబర్ కానివచ్చు, మీ యొక్క పేరు కానివచ్చు, మీ యొక్క అడ్రస్ కానివచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఇవి బేస్ చేసుకొని వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఇవి ఈ కార్డు ఆ కార్డు కరెక్ట్గా ఉందా లేదా, సో ఏదైనా మిస్ మ్యాచ్ అయిందా అని చెప్పేసి చెక్ చేసి మీకైతే కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయో, అంటే మనకు ఏటీఎం సైజు మనకు ఉంటాయండి. ఏటీఎం సైజులోనే మనకు ఆ రేషన్ కార్డులు అయితే ఉంటాయి. సో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కానర్. సో స్కానర్ను స్కాన్ చేసుకొని మీకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకు ఆల్మోస్ట్ 25 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మనకు సెప్టెంబర్ 1 నుండి మరికొన్ని జిల్లాలకైతే ఇవ్వబోతున్నారు. సో ఈ మనకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్తో పాటు ఇవైతే ఇస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.